భూప్రపంచంలో 10 అతిపెద్ద బంగారు గనులున్న దేశాలు ఇవి. ప్రపంచంలో బంగారు ఉత్పత్తి విధానం దేశం నుండి దేశానికి భిన్నంగా ఉంటుంది. ఇది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండే ఒక మెటల్. ఈ లోహంలో చాలా మంది ప్రజలు దానిని గుర్తించిన ఏకైక మెటల్ గా గుర్తిస్తారు. గతంలో బటర్ వ్యవస్థ మరియు వాణిజ్యం బంగారు నాణాలను ఉపయోగించాయి. గతంలో గోల్డెన్ రూలు ఎవరైతే బంగారు నియమాలు చేస్తున్నారో ప్రజలు ఆహార పదార్థాలు, బట్టలు మరియు బంగారం నుండి అవసరమైన ఇతర వస్తువులను మార్పిడి చేయడానికి ఉపయోగించేవారు. ఇది చట్టపరమైన టెండరు లేదా డబ్బు ఆవిష్కరణకు ముందు చాలా ఉంది. ఇక విషయంలోకి వెళ్తే నేడు కూడా అనేక దేశాలు బంగారం ఉత్పత్తి మరియు సరఫరా నిర్వహించడానికి ఇది ఉన్నది. మన బంగారం ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్ర 10 బంగారు ఉత్పత్తి దేశాలను తెలుసుకుందాం. ఉజ్బెకిస్తాన్ 90,000 కిలోగ్రాములు, సంవత్సరానికి 90,000 కిలోగ్రాముల బంగారం ఉత్పత్తితో ఉజ్బెకిస్తాన్ జాబితాలో 10వ స్థానంలో ఉంది. ఇక ఈ దేశంలో వెండి, మాలిభిన్నం, యురేనియం, రాగి మరియు కోర్సు బంగారం వంటి ఖనిజాలు ఉన్నాయి. కానీ వారు ఎదుర్కొనే ఏకైక సవాలు షిప్పింగ్. ఎందుకంటే ఈ దేశం రెట్టింపు పైన భూభాగంగా ఉంది. దేశంలో ఉత్పత్తి చేసిన బంగారం జాతీయ స్థాయిలో ఉంది మరియు మెటాలోర్గియల్ కాంపోనెంట్ గని మరియు నవోయి మైనింగ్ యాజమాన్యం. ప్రపంచంలోనే అతిపెద్ద గని, ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్ పిట్ గని అయిన మురంతావ్ గోల్డ్ గని. ఇండోనేషియా 1,00,000 కిలోగ్రాముల ఉక్కెనిస్తాన్ బహిరంగ గొయ్యిని కలిగి ఉన్నట్లయితే ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని ఉంది. ఈ గని పేరు గార్బెగు మరియు 19,000 మంది కార్మికులకు ఉద్యోగాలు కల్పించింది. అయితే ప్రపంచంలోని విషపూరితమైన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. ప్రతి సంవత్సరం వాతావరణంలోకి పెద్ద మొత్తంలో పాదరసం విడుదల చేయబడుతుంది. అందువల్ల ప్రజలు చాలా అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. బంగారం ఉత్పత్తి 2015 నుండి ఇప్పటి వరకు పెరిగింది మరియు ఈ దేశంలో అనేక బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఇవి టన్నుల బంగారం సంవత్సరం ఉత్పత్తి చేస్తుంది. మెక్సికో 1,25,000 కిలోగ్రాములు బంగారం ఉత్పత్తి గత కొన్ని సంవత్సరాలుగా చాలా స్థిరంగా ఉంటుంది. ఇది అకస్మాత్తుగా 2016లో పడిపోయింది. అయితే దేశం కూడా వేగవంతమైన పురోగతిని సాధించింది. గత కొన్ని సంవత్సరాలలో అనేక గనులను కనుగొన్నది. మెక్సికో ఇప్పటికీ జాబితాలో అందుకే నిలిచి ఉంది. బంగారం ఉత్పత్తి ప్రపంచంలోనే టాప్ 10 దేశాలలో ఇప్పటి వరకు అన్వేషింపబడని అనేక నిల్వలు ఉన్నాయి. కానీ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో వారు తప్పనిసరిగా ఈ కనిపెట్టబడని నిల్వలను చేరుకుంటారు. రానున్న కాలంలో మెక్సికోలో ఈ జాబితాలో అగ్రస్థానంలో పడవచ్చు. అలాగే దక్షిణాఫ్రికా 1,90,000 కిలోగ్రాములు. దక్షిణాఫ్రికాలో సంవత్సరానికి బంగారం ఉత్పత్తి 1,90,000 కిలోగ్రాములు. ఈ దేశం బంగారం ఉత్పత్తిలో ప్రముఖ దేశాలలో ఒకటిగా ఉంది, కానీ ఇప్పుడు 7వ స్థానంలో ఉంది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది ఇంకా దోపిడీ చేయబడలేదు. ఈ దేశంలో నిచ్చెన పైకెత్తుటకు అవకాశం ఉంది. 1886వ సంవత్సరంలో బంగారం ఆవిష్కరణ వ్యవసాయ దేశం నుండి బంగారం ఉత్పత్తి చేసే దేశానికి ఈ దేశం రూపాంతరం చెందింది. 2016వ సంవత్సరంలో గోల్డ్ ఉత్పత్తిలో 2015 సంవత్సరంలో పోలిస్తే కాస్త తగ్గింది. సమయం ఉన్నప్పుడే వారు ఇంకా మెరుగుపరుస్తారు. పేరు 1,50,000 కిలోగ్రాములు. 1,50,000 కిలోగ్రాముల బంగారం ఉత్పత్తి ప్రతి సంవత్సరం పేరు సంఖ్య 6లో ఉంది. ఇక ఈ దేశం బంగారు లాభాల నుండి గణనీయమైన సంపదను మైనింగ్ ప్రభావం తప్పనిసరిగా దేశంలో పర్యావరణం అలాగే బంగారం అక్రమ ఉత్పత్తిలో చాలు ఆలోచన కలిగి ఉంది. పెరువియన్ అమెజాన్ గత 100 సంవత్సరాలలో గనుల తవ్వకం 400% పెరిగింది కనుక ఇది చాలా అరుదుగా ఉంది. కుస్కో ప్రాంతంలోనే చూకాపాక గని బంగారం మరియు వెండిని ఉత్పత్తి చేసే అతిపెద్ద గని. అలాగే కెనడా 1,10,000 కిలోగ్రాములు
కెనడాలోని ఆంటారియో ప్రాంతంలో ఉన్న అందమైన దృశ్యాలు మరియు కెనడా విలువైన ఖనిజాల భూమి కూడా. ఆంటారియోలో గోల్డ్ మైనింగ్కు రేడ్ సదస్సు బంగారు గని ప్రధాన వనరుగా ఉంది. కెనడా 5వ స్థానానికి చేరుకుంది. కానీ ఈ దేశంలో అనేక బంగారు గనులు లేవని చాలా ఆశ్చర్యకరం. యునైటెడ్ స్టేట్స్ 2,37,000 కిలోగ్రాములు. ప్రపంచంలోనే బంగారు 4వ అతిపెద్ద నిర్మాత యునైటెడ్ స్టేట్స్ సంవత్సరానికి 237 కిలోగ్రాముల ఉత్పత్తిని కలిగి ఉంది. చాలా గనులు మోంటానా మరియు నెవాడాలో ఉన్నాయి. బంగారం ఫెడరల్ గవర్నమెంట్ రిజర్వేషన్లో కూడా నిల్వ ఉంచబడుతుంది. గత కొన్ని సంవత్సరాలలో బంగారం పెరుగుదల వాటిని మోంటానా ప్రాంతంలో ఒకసారి మూసీ గనులు తిరిగి దారితీసింది. బంగారు ఉత్పత్తి కోసం పెద్ద గనులు అమెరికాలోని అలస్కా మరియు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. రష్యా 2 లక్షల కిలోగ్రాములు. 3వ స్థానంలో మనకు రష్యా ఉంది. ఆసక్తికరంగా 5,000 టన్నుల బంగారం ఇప్పటికీ నైబీరియా యొక్క చల్లని ప్రాంతంలో ఉన్నట్లు కనిపించింది. 1998లో ఈ ప్రాంతంలో బంగారం ఉత్పత్తి భారీ విజయాన్ని సాధించిందని చెప్పింది. అయితే అది మళ్ళీ 2014లో గణనీయంగా పెరిగింది. అది కూడా యునైటెడ్ స్టేట్స్ను అధిగమించింది. పోర్పు నుంచి నివేదిక ప్రకారం రష్యా కూడా బంగారు కొనుగోలుదారు. దాదాపు 8,000 టన్నుల బంగారు నిల్వలు ఇప్పటికే నిల్వలో ఉన్నాయి. ఆస్ట్రేలియా 2,70,000 కిలోగ్రాముల మైనర్లకు అక్షరాస్యత కింద భూమిని గనుల తవ్వకంలో ఆస్ట్రేలియా సంఖ్య 2 స్లాట్లు సంపాదించింది. పెర్త్, న్యూ సౌత్ వేల్స్, టాస్మానియా మరియు ఫిన్లాండ్స్ నుంచి బంగారం అత్యధికం. గోల్డెన్ మైన్ అతిపెద్ద ఓపెన్ గది. చైనా 3,55,000 కిలోగ్రాములు. చాలా పరిశోధన మరియు అభివృద్ధి తర్వాత చైనా చివరికి బంగారం ఉత్పత్తి రెట్టింపు సాధించింది మరియు ప్రపంచంలోని గరిష్ట బంగారు ఉత్పత్తి అగ్ర 10 దేశాల జాబితాలో మొదటి స్థానాన్ని పొందింది. చైనా యొక్క అధిక జనాభా కూడా బంగారం అత్యధిక వినియోగదారులు అని పిలుస్తారు. షాండాంగ్ ప్రావిన్స్లో రాజధాని బీజింగ్ మరియు షాంఘై మధ్య చాలా గనులు ఉన్నాయి. చైనాలోని నేషనల్ గోల్డ్స్ గ్రూపులలో దాదాపు 5వ వంతు ఉత్పత్తి జరుగుతుంది. రిజర్వులలో సేకరించబడిన సంపద మరియు బంగారంతో బంగారు ధరలు రాబోయే కాలంలో పెరుగుదలను పెంచుతాయని భావిస్తున్నారు.